హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డైరెక్ట్ 1.5 hour తర్వాత కాల్ చేయమన్నారు కదా. హెచ్డిఎఫ్సి అండి. అవునండి అవునండి. యూజ్డ్ వెహికల్స్ లోన్స్ ఇస్తారా మీరు? లేదండి. యూజ్డ్ వెహికల్స్ వాడేసిన కార్లకి అట్లా ఉన్నాం సార్. అది వేరే ఉంటుంది. ఇది ఓన్లీ పర్సనల్ లోన్, బిజినెస్ లోను, హోమ్ లోను, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి సార్. మరి కార్ లోన్స్ అన్నారు. కార్ లోన్స్ కాదు సార్, ఇది ఆహా. పర్సనల్ లోను, బిజినెస్ లోను, మార్గేజ్ లోను, అవి ఉంటాయి అన్నమాట. క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. ఇంకేంటి ఉంటాయి మీ దగ్గర? అంటే క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కావాలా సార్? క్రెడిట్ క్రెడిట్ కార్డ్ కార్డ్ కూడా ఉంటాయి. క్రెడిట్ కార్డ్ కావాలి. మీకు ఇవ్వడానికి బేస్ ఏంటి? అంటే క్రెడిట్ కార్డ్ కదా సార్? క్రెడిట్ కార్డ్ వచ్చేసి అంటే మీరు బిజినెస్ లేకపోతే జాబ్ అండి? బిజినెస్ అండి. బిజినెస్ అండి. ఎక్కడ సార్ మీరు ఉండేది? రాజమండ్రి. సార్ బిజినెస్ కూడా? అవునండి. యాక్చువల్ గా అయితే బిజినెస్ అంటే మీకు అక్కడ ప్లేస్ కార్డ్ అక్కడ దాకా నాన్ లోకల్ లో లేదు సార్. ఇది యాక్చువల్ లోకల్ వాళ్ళకి ప్లేస్ కార్డ్ వస్తాయి. అంటే లోకల్ అంటే ఎక్కడండి? అంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళకి. మరి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఫోన్ చేయాలి కానీ మీరు ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎలాగా? అది నంబర్ ఒకటే ఉంది సార్. మీకు డేటా ఏం లేదనమాట. అప్పుడు మీరు డేటా తీసుకోవాలి. మీరు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తి సార్ నాకు ఇదేదో కావాలి అని చెప్పిన తర్వాత మీరేమో ఇక్కడ రాజమండ్రి వాళ్ళకి ఇవ్వము సార్, హైదరాబాద్ అయితేనే ఇస్తామంటే ఎలాగా? అది మా డేటాలో అలా ఉన్నా సార్. మీ డేటాలో ఉండాలి. లేకపోతే మొత్తం మీ అందరి మీద నేను పూర్తి ఫైల్ చేస్తాను. కావాలన్నా ఇస్తాను. హోమ్ లోన్ కావాలి నాకు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, దానికి అప్లై చేయాల్సిన కండిషన్స్ ఏంటి, రాజమండ్రి వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా? ఇస్తాం సార్. హోమ్ లోన్ ఎక్కడైనా ఇస్తాం. నాన్ లోకల్ అయినా సరే, లోకల్ అయినా సరే, హోమ్ లోన్ ఎక్కడైనా వస్తాం. ఓకే, నాకు హోమ్ లోన్ కావాలి. అంటే ఎవరి పేరు సార్ రిజిస్ట్రేషన్ అయింది సార్? అంటే ఇల్లు కొన్నారా ఆల్రెడీ మీరు? ఇల్లు ఆల్రెడీ కొన్నాను. మీరు లోన్ ఇస్తానంటే ఇంకోటి కొంటాం. అంటారా సార్? డాక్యుమెంట్ ఎవరి పేరు మీద సార్ రిజిస్ట్రేషన్ అయిందా సార్? నా పేరు మీదే ఉంటుందండి. మీ పేరు సార్? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ సార్. ఏం బిజినెస్ సార్ మీది? నాది కన్స్ట్రక్షన్ అండ్ హౌస్ ప్లాట్స్ లేఅవుట్స్ అండి. ఓహో, ఆ బిజినెస్ సార్. మళ్ళీ అది నెగిటివ్ ప్రొఫైలా? మళ్ళీ నెగిటివ్ ప్రొఫైలా అండి? ఇది హౌస్ ప్లాట్స్ బిజినెస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ అని. మరి ఇంకేం పర్లేదు, అప్పుడే పెట్టకండి ఫోను. ఇంకేమి ఇస్తారు నాకు లోన్స్? అంటే ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళకు అది ఉండదు సార్ లోన్. మరి నాకు ఫోన్ ఎందుకు చేశారు మీరు? సారీ సార్. థ్యాంక్ యూ. అలా కాదు, థ్యాంక్స్ కాదు, పెట్టకండి, ఉండండి. మీరు ఫోన్ చేసి నేను నా టైం తీసుకున్న తర్వాత మీరు థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేస్తే ఎలాగా? ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు, లోన్స్ కావాలా అన్నారు, కావాలన్నాను. మీరు అన్నదానికి నేను ఎంతో ఆశపడ్డాను, ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను. మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏమో నెగిటివ్ ప్రొఫైల్ అంటున్నారు, యూజ్డ్ కార్ లోన్స్ లేవంటున్నారు, క్రెడిట్ కార్డులు రాజమండ్రి వాళ్ళకి ఇవ్వమంటున్నారు. మీరు దేనికి నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు? అసలు ఎవడు మీకు మా నంబర్లు ఇచ్చేది? అంటే మీరు ప్రత్యేకంగా మాకు ఫోన్లు చేసి మా టైం వేస్ట్ చేసి, నేను ఆగను విను, కాదు, నా టైం వేస్ట్ చేసి మీరు ఫోన్లు చేసి మీది నెగిటివ్ ప్రొఫైలు, మీకు క్రెడిట్ కార్డు ఇవ్వం, మీకు హౌస్ లోన్ ఇవ్వం, కార్ లోన్ ఇవ్వం రాజమండ్రి వాళ్ళకి అని చెప్పడానిక? దేనికి మీరు ఫోన్ చేశారు నాకు చెప్పండి. లేదు సార్, యాక్చువల్ గా అయితే అప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆ ఆపగానే సార్ మీరు ఏం చేస్తారు సార్, నిద్ర లేచారా, కాఫీ తాగారా, పళ్ళు తోముకున్నారా, ఏం పని చేస్తారు, మీ ఆదాయం ఎంత ఉంటుంది, అప్పుడు అన్ని అయిన తర్వాత మీకు లోన్లు ఏమైనా కావాలా అని అడగాలి, అంతేనా? ఎవడు మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు? ఫోన్ ఎత్తగానే కాదు తమ్ముడు, ఒకసారి లైన్ లో ఉండాలి, నువ్వు పెట్టేయకూడదు. ఏంటంటే కాదు నువ్వు వినాలి. ఏంటంటే తమ్ముడు, నువ్వు నాకంటే చిన్నపిల్లాడు అయ్యి ఉంటావు, అందుకే తమ్ముడు అంటున్నాను, ఏమనుకుంటామా? ఇప్పుడు ఏంటంటే మీరు ఏం చేయాలి? మీకు ట్రైనింగ్ ఇచ్చేవాడు మేము ఫోన్ లేపగానే సార్ మీరు ఏం చేస్తారు? నేను ఇలాగా రియల్ ఎస్టేట్ బిజినెస్. ఓ అలాగా సార్, హలో చెప్పడానికని ఫోన్ చేసాం సార్ అని పెట్టేయాలి మీరు, అంతేనా? అక్కడ మేము బాధపడం. తమ్ముడు ఎవరో మంచోడు హలో చెప్పాడు, హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తే ఆనందపడతాం. అది కాకుండా నేను ఫోన్ లేపగానే సార్ మీకు ఏ లోన్ కావాలి అనగానే, మాకు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, మీరు లోన్ ఇస్తానంటే ఏరోప్లేన్ కూడా కొనేసుకుందాం అనిపిస్తుంది మాకు. కరెక్ట్ కదా? అప్పుడు మీరేం చేయాలి? సార్ మీకు లోను లేపగానే ఎంతో ఆనందంగా, అయ్యి బాబాయ్ సార్ ఫోన్ చేశారు, మనకేమైనా లోన్ ఇస్తే
ఏదో ఏరోప్లేన్ కొనుక్కుని హైదరాబాదు, చెన్నై ఇవన్నీ తిరగచ్చు అన్న ఆశతో ఉంటుంది మాకు. అవునా? అవునవును సార్. మరి మా ఆశని మీరు అలా చేయడం అనేది తప్పు కదా. ఫోన్ చేసి మా ఫీలింగ్స్ హర్ట్ చేసే రైట్ ఎవరు ఇచ్చారు మీకు? అలా కాదు తమ్ముడు, నేను ఒకటే అడుగుతున్నాను, మా ఫీలింగ్స్ ని హర్ట్ చేసే రైట్ ఎవరు ఇచ్చారు మీకు? మీ ఇష్టం వచ్చినా మీకు లేదు గాని మీ వాళ్ళకి చెప్పాలి. ఈ రికార్డ్ అవుతుందా ఈ కాల్? రికార్డ్ అవుతుంది కాబట్టి ఇదంతా వినిపించి ఇలాంటి తెక్కోడు కూడా ఎవడో తగిలేడండి నాకు, దీని ట్రైనింగ్ మార్చండి అని చెప్పాలా తమ్ముడు? ఇప్పుడు అలా కాదమ్మా, నాకు నువ్వు లోన్ ఇస్తానన్నావు, నాది ఎప్పుడైతే ఇదంతా కుదరదు అని తెలిసిపోయిందో నీకు లోన్ ఇవ్వను థ్యాంక్స్ అని పెట్టేశావు. ఇప్పుడు రేపు పొద్దున మా వాళ్ళు ఏమంటారు, కనీసం HDFC వాళ్ళు లోన్ కూడా ఇవ్వడరా, నువ్వు ఏంటి వ్యాపారం చేసేది, నువ్వు చేసేది నెగిటివ్ ప్రొఫైల్ అంట కదా అని నానా తిట్లు తిడతారు మా వాళ్ళు. నా పిల్లలు నాకు గౌరవం ఇవ్వడం మానేస్తారు, మా ఆవిడ విడాకులు ఇచ్చేస్తుంది. ఎవరు దీనికి బాధ్యులు? అలా కాదు, నాకు కన్స్ట్రక్షన్ ఒకటే బిజినెస్. ఇప్పుడు నువ్వు నెగిటివ్ ప్రొఫైల్ ఉన్న బిజినెస్ చేస్తావు, మా ఆవిడ గొడవపడి విడాకులు ఇచ్చేస్తుంది. ఎవరు బాధ్యులు దానికి? ఇంటిలోనో కారులోనో క్రెడిట్ కార్డు కూడా తెచ్చుకోలేకపోతున్నావు, నువ్వేం తండ్రి అయ్యా, నా పిల్లలు నన్ను తిట్టారనుకో, ఎవరు రెస్పాన్సిబుల్ అమ్మా? కదా. మీరు ఫోన్ లేపగానే ఇందాక కూడా ఒక ఆవిడ ఫోన్ చేసింది, మీకు లోన్లు ఏమైనా కావాలా సార్ అని. అసలు HDFC నుంచి మీరు మమ్మల్ని ఇలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు మనసులు హర్ట్ చేసి మమ్మల్ని ఎంతో మనస్తాపానికి గురి చేసి మాకు అనారోగ్యానికి రావడానికి కారణం అయిపోతున్నారు మీరు తమ్ముడు. ఇది పాపం. ఆ ప్రభువు మిమ్మల్ని క్షమించడు. ఇంకెప్పుడు ఇలా చేయకూడదమ్మా. కాదు తమ్ముడు, నువ్వు ఫోన్ లేపగానే ఏమడగాలి చెప్పు? అలా కాదమ్మా, నువ్వు ఫోన్ లేపగానే నువ్వేం అడగాలి? సార్ మీరేం చేస్తారు సార్, మీ పేరేంటి, ఓకే మీరేం చేస్తూ ఉంటారు సార్? నేను ఇలాగా 4 ఏళ్లలో అంట్లు తోముకుంటాను. అసలు అలా కాదు, అసలు నువ్వేం చేస్తావు అంటేనే నీకెందుకయ్యా అనేవాడు ఎవడన్నా ఉంటే ఆడికి లోన్ ఇస్తానంటే వాడు తీసుకుంటాడా తమ్ముడు? అంత తలతిక్కున్నాడు కదా తమ్ముడు. నేను మాట చెప్పా, నేను కూడా ఇలాగే మార్కెటింగ్ లో ఉన్నాను, మేము జీవితాలు ఇలాగే లాగుతూ ఉంటాం. మేము అలా, నేను కింద ఆఫీస్ లో బాయ్ దగ్గర నుంచి పనిచేసి ఏదో ఇవాళ నెలకు 2 లక్షల జీతాలు ఇస్తున్నాను నేను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐ హావ్ కమ్ ఫ్రమ్ అ వెరీ డౌన్ ట్రెండ్ స్టేజ్. ఓకే, సో మీరేం చేయాలంటే ఇక్కడ నాలాంటి వాడిని ఒకరిని పిచ్చివాడిని చేసి నీకు లోన్ కావాలా అని అడిగి మళ్ళీ నీకు లోన్ ఇవ్వం, నువ్వు చేస్తున్న వ్యాపారం నెగిటివ్ ప్రొఫైల్. ఇందాక కూడా ఆవిడెవరో ఫోన్ చేసి సార్ మీకు లోన్ కావాలా అంటారు. నేను అన్నాను, ఆ తమ్ముడు ఎవరో ఫోన్ చేశారమ్మా, మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడేమో, ఆయన చేసినోడు మాట్లాడతానులేండి అన్నాను నేను. ఇది తప్పు కదమ్మా. ఇలాగ నన్ను ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మేము చేసిన తప్పేంటి చెప్పు? అలా తమ్ముడు, మేము చేసిన తప్పేంటి చెప్పు? మేం చేసిన మొన్న ఇవాళ ఎంత బాధపడుతున్నానంటే ఈ పూటనే ఫోన్ చేయను ఇంకా. ఏంటి అలా కాదమ్మా, అలా కాదమ్మా. ఇప్పుడు నేను ఏంటి తమ్ముడు ఫోన్ చేసి నాకు లోన్ ఇవ్వను, క్రెడిట్ కార్డు ఇవ్వరు, హౌస్ లోన్ ఇవ్వరు, నేను చేసే వ్యాపారం నెగిటివ్ ప్రొఫైల్ అంటున్నారు, నేను దొంగ నల్లమంది అమ్ముతున్నానా, జేబులు కొడుతున్నానా, ఏం చేస్తున్నాను చెప్పు? నువ్వు నవ్వుతున్నావమ్మా, నాకు ఇక్కడ బాధగా ఉంది. ఇది చెప్తే మా ఆవిడ విడాకులు ఇచ్చేస్తుంది, నా పిల్లలు అసహ్యంగా చూస్తారు, నా స్టాఫ్ ఏంటే నెగిటివ్ ప్రొఫైల్ ఉన్న దాంట్లో నేను ఉద్యోగం చేయడం ఏంటంటే మా స్టాఫ్ వెళ్ళిపోతారు. ఒకటి వినండి సార్, నేను ఈ నంబర్ మీకు రాజమండ్రి ఏరియాలో ఏజెంట్ ఉంటాడు సార్. ఎందుకమ్మా నాది అలా కాదు తమ్ముడు. ఇప్పుడు నాది నెగిటివ్ ప్రొఫైల్ అయినప్పుడు చేసే బిజినెస్ నువ్వు అతనికి ట్రాన్స్ఫర్ చేసిన ఉపయోగం ఏముంది? అలా కాదు, అక్కడ ఏరియా వాళ్ళు అక్కడ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అది వాళ్ళు ఇవ్వచ్చా? మరి నువ్వు ఎంత మాట అనేసావయ్యా నన్ను. అంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. కాదు, నువ్వు ఎంత మాట అన్నావు తెలుసా, మీది నెగిటివ్ ప్రొఫైల్ సార్ అని. హైదరాబాద్ నుంచి ఇవ్వలేము సార్, హైదరాబాద్ నుంచి ఇవ్వలేము, అతను అక్కడ లోకల్ ఉంటాడు కాబట్టి అక్కడ నుంచి ఇవ్వచ్చు అనమాట. నాకు ఆ నంబర్ ఇయ్యమ్మా, లేదంటే నీ నంబర్ చెప్పా, నంబర్ ఇచ్చే వరకు నేను నీకు ఫోన్ చేస్తున్నాను. ఇస్తాను, అతనే కాల్ చేస్తారు, మీకు కాల్ చేస్తారు. ఒకవేళ అతను ఫోన్ ఎప్పుడు రావచ్చు అంటావు? మేబీ ఈవినింగ్ వరకు వస్తుంది సార్. మీకు ఈవినింగ్ లోపలికి వచ్చేయచ్చమ్మా. మీరు ఇప్పటి వరకు నాకు అసలు లోన్ తీసుకోవాలని లేదు, మీరు అన్న తర్వాత నాకు ఆశగా ఉంది లోన్ తీసుకోవాలని. కొద్దిగా అరేంజ్ చేయి తమ్ముడు. ఏమన్నా నువ్వు అలా ఫోన్ పెట్టేయడానికి ఓకే ఓకే అని అలా చేయకమ్మా. నాలాంటి వాడిని లోపు చేసి మిడిల్ క్లాస్ వాళ్ళని అలా ఎప్పుడు ఫార్వర్డ్ చేయి. పాప ఆవిడెవరో ఇందాక ఫోన్ చేసి లోన్ ఏమైనా కావాలండి అని అడిగారు పాపం, ఆవిడ కూడా చెప్పి ఇంక నాకు చేయొద్దని. ఏమ్మా? ఓకేనమ్మా, ఉంటాను తమ్ముడు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్.